మావా టిఫిన్కి అయితే వచ్చాను. పరోటా పరోటా అయితే చెప్పాను మావా. పరోటా వచ్చి అయితే 35 రూపాయలు, 30 రూపాయలు పరోటా. కాకపోతే గ్యాస్ లేక చాలా ఇబ్బంది పడుతుంది. కట్టెల పొయ్యి మీద చూస్తున్నారా, కట్టెల పొయ్యి వెనకాల ఉందనుకో. ఆల్మోస్ట్ హోటల్ అయితే అసలు కాలేదు మా వీధిలోని. ఫ్రెండ్స్ చూడండి, కట్టెల పొయ్యి మీద గ్యాస్ కన్నా కట్టెలు అంటే మామూలు కర్రలు రేట్ ఎక్కువైపోయినాయి ఈ రోజుల్లోని. ఒక బండెడు కర్రలు వచ్చి 400 రూపాయలు, 500 చెప్తున్నారు. గ్యాస్ బండ బ్లాక్లో 3000, 3500 చెప్తుంది. చికెన్కి అయితే వచ్చి అసలు ఖాళీ లేదు ఫ్రెండ్స్. ఇంక పరోటా ఒక బజ్జీ చెప్పాను 40 రూపాయలు. ఒక పరోటా బజ్జీ ఇచ్చి ఒకప్పుడు 30 రూపాయలు, 10 రూపాయలు పెరిగింది ఎక్స్ట్రా కట్టెల పొయ్యి వల్ల. ఇక్కడైతే ఉల్లు అన్నా పరోటా ఒకటనా. ఇంకా కట్టెల పొయ్యికి పొగ అయితే పొల్లు మండిపోతున్నాయి మా. గ్యాస్ కష్టాలు అంటున్నారు పక్కన ఉన్న కస్టమర్ కూడా. ఆల్మోస్ట్ అయితే ఖాళీ లేదు. అందులో ఒకటి ఈరోజు శనివారం ఏమో ఖాళీ లేదు చెప్పాలంటే. చాలా రష్గా అయితే ఉంది. పరోటా చెప్పాం ఖాళీ లేదు. కాబట్టి నేను రోస్ట్గా చెప్తే మనవాడు అంటున్నాడు, తమ్ముడు తమ్ముడు గ్యాస్ లేని సమయంలో అంత రోస్ట్ అడుగుతున్నాను అడుగుతున్నాడు. ఎప్పుడైనా సరే చిన్న చిన్న హోటల్స్ దగ్గరే టేస్ట్గా ఉంటుంది. కాకపోతే మీరు ఎంత పెద్ద రెస్టారెంట్కి వెళ్ళినా సరే 500, 600 బిల్లు ఎగిరిపోద్ది. కానీ ఇలాంటి చిన్న చిన్న రెస్టారెంట్లు అయితే కనుక మీకు 100 రూపాయలతో అయిపోద్ది ఒక ఫ్యామిలీకి పట్టుకెళ్తే కనుక. ఇది మాత్రం నిజం. ఈ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కట్టెల పొయ్యి కోసం వచ్చి బేరం ఆడుతున్నారు. మరి కొత్తగా చూసిన ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. మంచి పాట ఆడదాం.